ఇంద్రకీలాద్రిపై ఈరోజు శాకంభరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం అమ్మవారికి హారతి ఇచ్చే ముందు అలంకారం అంతా సిద్ధం చేయడం జరిగింది. రాత్రి అంతా ఈ అలంకారాలు జరిగాయి. దాదాపు మనం 35 టన్నుల ఆకుకూరలు కూరగాయలు వస్తాయని అంచనా వేస్తే ఇప్పటికే దాదాపు 24 టన్నుల ఆకుకూరలు కూరగాయలను అలంకరణ నిమిత్తం ఉపయోగించడం జరిగింది. వివిధ రకాలైనటువంటి ఫలాలను చాలా దూర ప్రదేశాల నుంచి దాతలు ఇచ్చినటువంటి ఈ ఫలాలతోటి శాఖలతోటి అమ్మవారికి విశేషంగా అలంకరణ చేయడం జరిగింది. భక్తులందరూ ఎంతో శ్రద్ధతో వీక్షిస్తున్నారు. అలాగే మహారాజగోపురం ముందున్నటువంటి ప్రదేశంలో నవదుర్గలను కొలువు తీర్చి అలాగే ఈ వెజిటబుల్తో డిజైన్స్గా తయారు చేసినటువంటి అమ్మవారిని అలాగే స్వామివారిని ఈశ్వర లింగాన్ని కూడా కొలువు తీర్చారు. చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. భక్తులు కూడా విశేషంగా వచ్చి ఇక్కడ చూసి ఆనందిస్తున్నారు. ప్రకృతి ద్వారా పరాశక్తి అయినటువంటి అమ్మవారి ద్వారా సృష్టించబడినటువంటి ఈ ఫలాలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మనుషులందరూ సుఖ సంతోషాలతోనూ పుష్టిగాను ఆరోగ్యంగాను ఉండడానికి కోసం సృష్టించబడ్డ ఈ పదార్థాలను అమ్మవారికే సమర్పించి కృతజ్ఞతాపూర్వకంగా సుభిక్షంగా ఉండాలని మానవులందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడమే ఈ శాకంభరి ఉత్సవాల యొక్క పరమావధి. మరి అమ్మవారు మన రాష్ట్ర ప్రజలను అలాగే దేశ ప్రజలను శాంతి సౌఖ్యాలతోనూ ఆరోగ్యంతోనూ చూస్తారని ఆశిస్తున్నాం. ఓం నమః శివాయ. ఈ కార్యక్రమం 3 రోజులు జరుగుతుంది. ఈరోజు త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ వరకు ఉంటుంది. 19, 20, 21 3 రోజులు శాకంభరి ఉత్సవాలు జరుగుతాయి. వీటికి రేపటి రోజున ఇంకొన్ని పదార్థాలు కలుస్తాయి. అలాగే చివరి రోజున ఎక్కువ భాగం ఫలాలను ఉపయోగించడం జరుగుతుంది. ఇలా వివిధ రకాలైనటువంటి శాఖలతో ఫలాలతో ఆకుకూరలతో అమ్మవారిని అలంకరించడం ఈ శాకంభరి ఉత్సవాలు విశేషం. ఇప్పుడు భక్తులందరూ కదంబాన్ని స్వీకరిస్తున్నారు. ప్రత్యేకంగా కదంబాన్ని తయారు చేయించి భక్తులకు ప్రసాద వితరణగా ఈ 3 రోజులు కేవలం కదంబాన్ని ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ కదంబాన్ని ప్రసాదంగా మన ఆలయ సాంప్రదాయం మేరకు తయారు చేయించి వితరణ చేస్తున్నాము. దానికి కూడా విశేషంగా శ్రద్ధ తీసుకొని ఆలయ అధికారులు శ్రమిస్తున్నారు. కదంబాన్ని భక్తులందరూ స్వీకరించి వెళ్లాల్సిందిగా మనవి చేస్తున్నాను. వర్షం రీత్యా కొంత మనకు ప్రతిష్టంభన ఉంది. అలాగే మార్గం కూడా చాలా ఇరుకుగా ఉండడం వల్ల కొంత అసౌకర్యం ఉన్నప్పటికీ బస్సులన్నీ ఏర్పాటు చేశాము. వాళ్ళను ఘాట్ రోడ్లో అనుమతించడం లేదు కాబట్టి దాదాపు 8 బస్సులు కేటాయించి భక్తులను బస్సుల్లో పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. సంయమనంతో భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రసాదం స్వీకరించి వెళ్లాల్సిందిగా మనవి. ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః.